హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నా. సో బట్టలు చూస్తే అర్థమైపోతుంది. ఇంకొక బ్యాక్ ప్యాకింగ్ వీడియో అనమాట. లాస్ట్ బ్యాక్ ప్యాకింగ్ షిర్డీ వెళ్ళినప్పుడు చేశాను. ఇది సెకండ్ వన్. ఇది కూడా కొంచెం రిలేటెడ్, ఒక ఫుల్ డెవోషనల్ ట్రిప్ అనమాట. 1 వీక్ ట్రిప్. చూడండి, 1 వీక్ ట్రిప్ అంటే ఎంత పెద్ద ట్రిప్. సో మీరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. నేను బట్టలు తీసుకెళ్తున్నాను. సో నెక్స్ట్ బ్లాగ్స్ కూడా చూడాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా కొంచెం. ఓకే, బ్యాగ్ ప్యాకింగ్ అయితే మొదలు పెట్టేద్దాం. ఎందుకంటే ఈరోజే వెళ్ళాలి. సో టైం లేదు, లేట్ అయిపోయింది బ్యాగ్ ప్యాకింగ్. బ్యాగ్ అందరికీ తెలిసిందే కదా, ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా. పూజా మల్టీ ఫ్యాషన్ అని ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఈ మధ్య మీషోలో కూడా అవైలబుల్గా ఉంటుంది, బట్ క్వాలిటీ కదా. సో ఎక్స్టెన్షన్ కూడా చేసేస్తా, ఎందుకంటే చాలా బట్టలు తీసుకెళ్తున్నా. మై గాడ్, ఇన్ని బట్టలు నేను ఎప్పుడూ ఊరికి తీసుకెళ్ళలేదన్నమాట. ట్రిప్ అంటేనే ఊరు కదా ఇంకా. సో స్టార్ట్ చేసేద్దాం, లేట్ అయిపోతుంది. ఫస్ట్ నా పెళ్లి చీర ఇప్పటిదాకా ఎవరు చూడలేదు కదా. ఇదిగోండి, ఇది నా పెళ్లి చీర. దీనికి ఫుల్ మగ్గం వర్క్ చేయించి కనిపిస్తుందా మగ్గం వర్క్? ఇస్ మై మ్యారేజ్ శారీ, 25,000. అంతా ఐరన్ ఫోల్డింగ్లో బయట కొంగు వచ్చేసింది, బట్ గ్రీన్ శారీ, గ్రీన్ కలర్. కట్టుకున్నాక చూద్దరు కానీ. లేకపోతే ఈ వీడియో సపరేట్గా కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి. సపరేట్గా పెళ్లి చీరలన్నీ వీడియో తీస్తా. సో ఫస్ట్ కంప్లీట్ చేసేద్దామని చెప్పాను కదా. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. చూడండి, ఇవంటే నాకు చాలా ఇష్టం. సో ఇది నా ఎంగేజ్మెంట్ శారీ, మా అత్తమ్మ వాళ్ళు పెట్టారు. బ్లూ అండ్ సమ్ గోల్డ్ కలర్. ఈ 2 శారీస్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిపోతే లేదు తెలీదు, బట్ సర్దేద్దాం ఫాస్ట్గా. సరిపోయేలా అయితే లేవు, బట్ వీ హ్యావ్ టు మేక్ అడ్జస్ట్మెంట్. ఈసారి అందరికీ తెలిసిందే, నేను లాస్ట్ ఇయర్ ఈ వినాయక చవితి కట్టుకున్న గోల్డ్ శారీ. మా అన్నయ్య రాఖీ పండుగకి కొన్న చీర అన్నమాట. అది వరలక్ష్మి వ్రతం చీర. అంటే అన్నయ్య వాళ్ళ అప్పుడు పెద్దమ్మల దగ్గర మొక్కు సాధించుకున్నప్పుడు ఆడపిల్లలకు పెట్టారు కదా, ఆ శారీ. ఇది ఒక స్పెషల్ ఈవెంట్ శారీ అనమాట. రీసెంట్గా మా అమ్మ కొని కుట్టించింది. కట్టుకున్నప్పుడు చెప్తా. కట్టుకోవాలి కదా, అందుకే ఇవన్నీ తీసుకెళ్తున్నాను కదా. ఇది దసరాకి అమ్మ పెట్టిన చీర. చీరలో సరిపోతున్నాయి డాడీ బ్యాగ్ అంతా. ఓన్లీ ఆ చీరలే పట్టాయి. పిల్లల బట్టలు ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇది అక్కడ నార్మల్గా అంటే డే అంతా పట్టు చీరలో ఉండలేము కదా, సో అందుకని తీసుకుంటున్నా ఈ శారీస్. మై ఫేవరెట్ బ్లాక్ శారీ. నేను మహా కలిసి కొనుక్కున్నాము చీర, బ్లాక్ శారీస్. సరిపోయింది, బ్యాగ్ అంతా నా బట్టలే సరిపోయింది, ఇంకా పిల్లల బట్టలు ఎక్కడ పెట్టాలో అనుకుంటా. అండ్ ఇవి లంగాలు. ఇంకా నైటీస్, బ్రాండెడ్ నైటీలో కూడా బ్రాండ్స్ ఉంటాయి అక్క అనుకుంటారేమో, ఉంటాయి. సో అండ్ ఇది ఒకటి ఫీడింగ్ నైటీ. 2 కూడా నార్మల్, కానీ దానికి బటన్స్ ఉన్నాయన్నమాట, సరిపోతాయి. ఫీడింగ్ నైటీస్, ఫీడింగ్ టాప్స్ స్పేర్గా, ఎందుకంటే పొద్దుల్లా ఉండలేములేండి. బట్టలు పట్టట్లేదు బ్యాగ్. ఇంకా పిల్లల బట్టలు కూడా పెట్టేస్తా అని చెప్పా మమ్మీతో. అండ్ ఇవన్నీ ఇన్నర్స్ అందరికీ తెలిసిందే. మానిడేటరీ తీసుకెళ్ళాలి కదా. పెట్టినా సరిపోవట్లేదు, ఇట్లా పెట్టాలి సరిపోనప్పుడు. అయినా పట్టేటట్లు లేవు ఇవేమి.
ఓ మై గాడ్, దీన్ని జిప్ వేస్తే అయిపోద్ది. ఓకే, సైవ్ అయిపోయాయి కదా, జిప్ వేసేద్దాం. ఫెయిల్ అనుకో చంపుతుంది మా అమ్మ వచ్చినా కేపిస్తా. జిప్ ఇది నా బట్టలు మాత్రం సరిపోయాయి. ఓకే, సో నా బట్టలు చూస్తారుగా, ప్యాకింగ్ అయిపోయింది నా బట్టలు. నెక్స్ట్ దాని మీద పడకుండా ఉంటే చాలు. నెక్స్ట్ పిల్లల బట్టలు ఎందులో సర్దుదాం. ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది వరలక్ష్మి సిల్క్స్, అది తీసుకుందాం. కాంజీవరం వరమహాలక్ష్మి అనుకుంటా, వరలక్ష్మి వరమహాలక్ష్మి. సో ఫస్ట్ హాసిని బట్టలు ఇందులో పెట్టాను అనమాట. నేను చూపిస్తాను మీ అందరికి హాసిని బట్టలు. తనకి ఏమేమి బట్టలు వేస్తున్నావు అక్క అని మీరు ఎక్సైటెడ్గా ఉంటారు కదా హాసిని ఫ్యాన్స్. ఒక స్పెషల్ అకేషన్కి నా పెళ్ళి పట్టు చీర తీసుకెళ్తున్నా అంటే ఎంత స్పెషల్ మీరు అర్థం చేసుకోవాలి. సో వీడియో కోసం వెయిట్ చేయాలి. హాసినికి సంక్రాంతి కొన్నాం ఇది, బట్ అప్పుడు రిలేటివ్స్ చనిపోయారు, వేయలేదు. దసరాకు కూడా వేయనివ్వలేదు హాసిని. మా అత్తమ్మ వేరే డ్రెస్ వేసి పంపింది అక్కడి నుంచి. ఇదిగోండి ఈ లంగా జాకెట్. సో ఓకే, నెక్స్ట్ ఒక అకేషన్కి ఇది, సెకండ్ అకేషన్కి గౌన్. హాసినికి చాలా ఇష్టం. మా ఆడపచ్చి తన బర్త్డేకి కొనింది అనమాట ఈ గౌన్, మా చిన్న ఆడబిడ్డ. సో థర్డ్ లంగా జాకెట్ మళ్ళీ మా హాస్టల్కి లంగా జాకెట్లు అంటే చాలా ఇష్టం. తిప్పుతో ఇట్లా 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 వేసుకోండి. దీని బ్లౌజ్ కింద పడుతుంది, బ్లౌజ్ స్లీవ్లెస్. పిల్లల బట్టలు భలే ముద్దుగా ఉంటాయి కదా. సో ఓకే, చూపించుకుంటూ సర్దేద్దాం. చెప్పాను కదా టైం లేదు, ఈరోజే మూవ్ అయిపోవాలి. నేను వీడియో మేబీ ఎప్పుడు పెడతానో తెలీదు, బట్ మేక్ అ మూవ్ టుడే. ఇది హాసిని బర్త్డే రోజు నైట్ పార్టీకి వేసాం కదా, బర్త్డే ఫంక్షన్. ఆ గౌన్ అనమాట, బెల్ట్ స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అని చెప్పేసి తీసుకున్నా. చూద్దాం తను వేయనిస్తే వేసినట్టే. అండ్ ఇంకా ఇవన్నీ ఇవన్నీ కూడా అన్నీ కాటన్. సమ్మర్లో వెళ్తున్నాం కదా ట్రిప్కి, సో దీని కిందకి. హాసినికి బట్టలు మ్యాక్సిమం కాటన్లో తీసుకోకపోతే మా ఆయన ఊరుకోరు. ఇంక ఈ లంగా జాకెట్లు గౌన్లు తప్పదు ఎలా అయినా. టీషర్ట్స్ చూడండి ఎన్ని వస్తాయి, 1 2 3. మై ఫేవరెట్ 4. 5. 6. ఇది నైట్ డ్రెస్ అన్నమాట, ఒకటి తీసుకున్నాం రీసెంట్. బాగుందా కలర్? మా ఆస్తి మాపేస్తుంది, బట్ లైట్ కలర్ బాగుందని తీసాను నేను. ఇంకా అంతే నా టీషర్ట్స్. ఇదిగోండి 1 మోర్. మేడం గారికి ఇన్ని టీషర్ట్లు, నిక్కర్స్. షీఈస్ ఓన్లీ కంఫర్ట్ ఇన్ దిస్. గుడ్ షార్ట్లు అనుకోండి, పోయి నిక్కర్లు అనడానికి బాగోకపోతే. 1 మోర్ పాండాస్. 1 మోర్ టీషర్ట్. ఇంకా ఇవన్నీ ప్యాంట్లు.
హాస్ని బట్టలు రకరకాల రంగులు రకరకాల టైప్స్లో ఉంటాయి అన్నమాట. సరే, ఆ గౌన్స్ వేసేసి తీసేసిన తర్వాత, అంటే పొద్దున్న పట్లంగా జాకెట్లో ఉండదు కదా, దాని తర్వాత వేస్తాం. వీటిలో ఉంటుందిలేండి, కంఫర్ట్గా ఉంటాయి కదా ఇవి, ఉంటుంది. సో అలా అనమాట. ఏంటక్క ఇంత పెద్ద ట్రిప్ అనుకుంటున్నారు? సమ్మర్లో పిల్లలతో ట్రిప్ అంటేనే భయంగా ఉంది బాబోయ్, మరి చాలా దారుణంగా ఉన్నాయి బయట ఎండలు. చెప్తున్నారు వెళ్ళొచ్చిన వాళ్ళు, బాబోయ్ అటు సైడ్ వెళ్తున్నారా చాలా ఎండలు ఉన్నాయని. బట్ వెళ్ళక తప్పట్లేదు. మళ్ళీ అది కూడా 1 వీక్ అంటే కొంచెం కష్టమే. పైగా బాబుకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని భయం, అంతే. అంతకుమించి నాకేం ఇబ్బంది లేదులేండి. కొన్ని ట్రిప్స్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ గో. మనం రిజెక్ట్ చేయడానికి ఉండదు మనకు అవతల సైడ్ ఛాన్స్. సో ఇవన్నీ నేను ఇట్లా పేరప్ చేసేస్తా. ఇట్లా ఈ నైట్ ప్యాంట్కి టీషర్ట్ అని పేరప్ చేసి పెట్టేస్తా. ఏం పేరప్ చేస్తానో ఏమో, అంత గజిబిజి గందరగోళం చేసేస్తున్నా అనిపిస్తుంది. బట్ ఏవైనా పర్లేదులేండి, అంత పర్టికులర్గా ఇవే వేయాలని ఏమీ లేదు కదా, ఏ బట్టలు వేసినా ఓకే. సో ఇది కూడా హాస్ని బట్టలు ఇంట్లో సరిపోయి, ఇంకా స్పేస్ వాళ్ళ తమ్ముడు కూడా పెట్టేస్తా. అనుకోవచ్చు వీటికి కూడా ఒక బ్యాగ్ తీసుకుంటే బాగుంటుంది కదా కానీ బాగానే ఉంటుంది. బట్ చూడాలి, మేబీ మమ్మీ వచ్చాక ఈ కవర్లో వద్దు బ్యాగ్లో పెడదామని అంటే వెంటనే బ్యాగ్ షిఫ్ట్ చేసేస్తా. ఇంక ఇవన్నీ బాబు ఇందులో పెట్టాము అంత పెట్టి. ఇన్ని బట్టలు తీసుకెళ్తున్నారా అక్క అనుకుంటారు కొంతమంది. తీసుకెళ్ళాలి. ఇవి కూడా ర్యాండమ్గా చూపించేస్తా. ఇది ఒక స్మూత్ ఫ్యాబ్రిక్ టవల్ అనమాట, స్నానం చేసిన తర్వాత బాబుకి తుడవడానికి బాగుంటుంది. చాలా బాగుంటుంది, క్లాత్ చాలా మెత్తగా ఉంది. నార్మల్గా కూడా టవల్ ఉంది బాబుది, అక్కడ ఉంది చూపిస్తాను నాకండి, డోరేమోన్ టవల్. సో ఇట్లా సర్దేస్తున్నాను. హాస్నికి లంగా జాకెట్, నాకు పెళ్లి పట్టు చీర, ఆ రోజు బాబుకి జంప్సూట్. అంటే ఇలా దీనికి టీషర్ట్ ఉంది ప్లెయిన్ అనమాట, ఇది లోపల వేసి అది బయట వేయాలి. ట్యాగ్ కూడా తీయలే ఇంకా, నేను తీస్తా. కొత్త బట్టలు తెలియాలి కదా, అందుకే ట్యాగ్ ఉంచేసాను అనమాట. నెక్స్ట్ ఈ పెయిర్. నాన్న టవల్ బాబుది. ఓకే, మ్యాక్సిమం వీడియో లెంత్ అవ్వకుండా చూద్దాం, ఎక్కువ లెంత్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఫాస్ట్గా కంప్లీట్ వేసిన తర్వాత వీడియోస్లో బాబుని చూపించాను కాబట్టి బట్టలు ముందే చూపిస్తున్నా. నాన్న అది అన్నయ్య తీసుకొచ్చాడు కదా, ఆ టీషర్ట్లు అక్కడే ఉన్నాయి, పెట్టేస్తా లోపల. టీషర్ట్స్ మా అన్నయ్య మొన్న మ్యాక్స్కి వెళ్ళాడు, మా అన్నయ్య బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళాడు. మా అన్నయ్య బాణా క్లబ్లో కొన్నాడు, బాబుకి మ్యాక్స్లో తీసుకున్నాడు టీషర్ట్స్. పెట్టేస్తా. బాణా క్లబ్ ఇదిగోండి మ్యాక్స్, ఒక్కొక్క టీషర్ట్ 150 పడింది. రేట్ కూడా చూపిస్తాను. ఇదిగోండి కనిపిస్తుందా రేట్ ఎందుకు చూపిస్తా? 150 అని, టీషర్ట్ 150 అంటారు కొంతమంది, ఉంటారులేండి. ఏం దొరుకుతాయా వీళ్ళు వీడియోలో తప్పులని వెతికే వాళ్ళు ఉంటారు చూసి మరి. సో వాళ్ళ కోసం మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా హాస్నికి బాబుకి టీషర్ట్స్ తెస్తాడు. సో ఈ ఊర్లో వేద్దామని, ట్రిప్కి మనం ఊరికే కదా వెళ్ళేది. అండ్ జుబ్బాలు నైట్ టైం ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, మా అత్తమ్మ తీసుకొచ్చింది జుబ్బాలు.
అండ్ ఇవి కూడా మా అత్తమ్మే తీసుకొచ్చింది, చిన్న చిన్న నిక్కర్స్. చిన్నపిల్లలకి బట్టలు భలే ముద్దుగా ఉంటాయి కదా, నాకు కూడా చాలా ఇష్టం. సో జుబ్బాలు అయితే మ్యాండేటరీ, ఎందుకంటే సమ్మర్ బయటకు వెళ్తున్నాం, నేను ఉంటుంది కదా. భలే ఉన్నాయి ఇవి. ఇది డిమార్ట్. షర్ట్ కాటన్, పింక్. ఇవన్నీ చిన్న చిన్న డ్రాయర్స్ బాబుకి. నిక్కర్, ఈ నిక్కర్ మీద టీషర్ట్ ఇది పింక్ కలర్. మా చిన్నత్తమ్మ తీసుకొచ్చింది ఉయ్యాల వేసినప్పుడు బాబుకి బట్టలు. అప్పుడు సరిపోవట్లేదు, ఇప్పుడు సరిపోతుంది. ఇవి పాయింట్స్. ఇంకా కొన్ని టీషర్ట్స్ ఉన్నాయి, అన్ని ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి టీషర్ట్స్. సమ్మర్ మరి ఫుల్ హ్యాండ్స్ కంఫర్ట్ ఉంటాడు అనుకుంటున్నా. ఇందాక చూపించాను కదా, అందులో సెకండ్ పేరు పింక్ కలర్. మా ఇంట్లో ఛార్జింగ్ అయిపోయిందో ఉందో కూడా తెలియదు. 1 more జుబ్బా పేరప్ చేస్తా అనమాట నేను. సో అంతే, ఇంక ఇవి చిన్న చిన్న కర్చీఫ్లు. ఇది కూడా కర్చీఫ్. బాబు బట్టలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇవి డిమార్ట్ కర్చీఫ్. డిమార్ట్కి వెళ్ళే వాళ్ళందరికీ తెలుస్తాయి బాగా. ఇది కూడా అక్కడ. ఇది ఏం తినట్లేదు, పాలు కాకుతున్నప్పుడు దొడ్డంగా ఉంటుంది. సో ఇవి కవర్లో ఉంచాలా లేకపోతే మా మమ్మీ వచ్చాక బ్యాగ్లోకి మార్చుదో చూడాలి. ఇదే బాబుకి టవల్, ఆల్రెడీ అందరికీ తెలుసు, మీషోలో తీసుకున్నాను 180 రూపీస్కి. చాలా స్మూత్గా ఉంటుంది. డోరేమాన్ పాపది. ఇది పాప చిన్నప్పుడు తనకు తీసుకున్న హెల్లో కిట్టి. ఇద్దరికి ఒకలాంటిదే. సో అంతే అనమాట. ఇంకా నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ కూడా సర్దేశాను. సో మళ్ళీ దాని గురించి సపరేట్ షార్ట్ వీడియోస్ అవేమీ చేయలేను, చూపించేస్తా అది కూడా. ఇన్ని బట్టలు అసలు ఎలా తీసుకెళ్ళాలి. జర్నీ వ్లాగ్ చూడండి, అంతా మెస్సీ మెస్సీ ఉంటుంది. ఓకే, సర్దేశాం కదా. ఇది నెక్స్ట్ ఈ బ్యాగ్ విషయానికి వస్తే, ఈ బాబా యాక్సెసరీస్, కాళ్ళకి చేతులకు కట్టేవి. ఇవేమో హాస్ని గాజులు, హెయిర్ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ. ఓకే, అండ్ ఇందులో వచ్చేసి ఇవి కొత్త కర్చీఫ్లు, మొన్న డిమార్ట్లో తీసుకున్నా. స్ట్రాంగ్గా భలే ఉన్నాయి, నచ్చాయి నాకు. 2 తీసుకున్నా. ఓకే, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బ్యాంగిల్స్ అండ్ క్లచర్స్, క్లిప్స్. ఇవి కూడా డిమార్ట్. అండ్ హిమాలయ లోషన్, పౌడర్, మసాజ్ ఆయిల్, డైపర్ ర్యాష్ క్రీమ్. నమ్మరా, మసాజ్ ఆయిల్, డైపర్ ర్యాష్ క్రీమ్ కింద పడిపోయింది. ఓకే, ఇవి హాస్ని క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, తిలకము, కాటుక, నాకు రబ్బర్ బ్యాండ్స్, ఇవన్నీ క్లిప్స్ అన్నీ ఉంటాయి ఇంకా ఒక బ్యాగ్లోనే అందరికి. అంటే మళ్ళీ లైక్ ఒకరికి ఇక్కడ ఒకరు అక్కడికి పెట్టి వెతుక్కోవడం ఎందుకని చెప్పేసి అంతా ఇట్లా సెట్ చేశాను అనమాట నేనే. అండ్ నెక్స్ట్ అన్నీ ఆల్మోస్ట్ మొత్తం సర్దేశా. ఇది గిఫ్ట్ హ్యాంపర్ అనమాట, జాన్సన్స్ బేబీ కిట్ వచ్చింది బాబుకి అది. అండ్ ఇది అపోలో నుంచి బేబీ వైట్స్. సరిపోవు, ఇంకా తెప్పిస్తాను బాబుకి, సమ్మర్ కదా. అండ్ దిస్ వన్ మెడిసిన్స్ అన్ని మెడిసిన్సే. పారాసిటమాల్, స్టమక్ పెయిన్ మెడిసిన్, అండ్
గ్యాస్ మెడిసిన్ పిల్లలకి, పొట్టలో గ్యాస్ పడుతుంది కదా, దగ్గుది, జలుబుది అక్కడ ఉంది. అండ్ ఇవి నాకు పెయిన్ కిల్లర్స్ అండ్ ఫీడింగ్ పర్పస్ అన్నీ ఉన్నాయి. పాపకి పారాసిటమాల్ అండ్ మోషన్ సిరప్ అన్నీ పెట్టుకున్నాను, ఏవి మర్చిపోలేదు. అండ్ నెక్స్ట్ మై హ్యాండ్ బ్యాగ్, మై బ్యాక్ ప్యాక్ అన్నమాట. బాగుందా? షిరిడీలో మా మమ్మీ డాడీ కొన్నారని చెప్పాను కదా, ఇదే. అమ్మో ఇది తీలేను. అందుకో డైపర్స్, ఇందులో ఒక బేబీ వైప్ ప్యాకెట్, అంతా మెస్సీగా ఉంటుంది కొంచెం లైట్గా. అండ్ మై వాటర్ బాటిల్, ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ నేను క్యారీ చేస్తాను. అండ్ ఈ జిప్లో మై గాడ్, ఇందులో అంతా బిస్కెట్ ప్యాకెట్స్ అనమాట. చార్జర్, ఇదిగోండి చార్జర్, బిస్కెట్ ప్యాకెట్స్, హైపర్ డెంట్ వేర్స్, హ్యాపీ డెంట్, బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్, స్టిక్కర్ ప్యాక్. ఓకే, ఈ జిప్ ఎంత, ఇంకా ఆల్మోస్ట్ తిండే ఉంటుంది సగం కంటే ఎక్కువే. అండ్ బ్యాక్ సైడ్ సింధూర్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ సెంట్. అండ్ ఓకే, ఇది బ్యాక్ ప్యాక్ రెడీ. ఇంకా ఫైనల్గా హాస్ని బ్యాగ్ అనమాట. తను ఏం చదువుకుంటుందో తన ఇష్టం, ఇంకా ఇందులో అంతే. ఇదే ప్యాకింగ్, మా ఆయన బట్టలు ఆయన ప్యాక్ చేసుకుంటారు. ఇంకా దట్స్ ఆల్ ద ప్యాకింగ్ వీడియో. నేను ఏమైనా మర్చిపోయి ఉంటే ఈ వీడియో నాకు తెలిసి నేను ఇక్కడ ఉన్నప్పుడే పోస్ట్ చేస్తాను, అప్పటికి స్టార్ట్ అవ్వము జర్నీ. సో మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యాపీ జర్నీ విష్ చేయండి నాకు అందరూ, ఓకేనా? బాయ్.